హలో ఆల్, వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఇవాళ అయితే నేను మళ్ళీ బెన్లీ షోరూమ్కి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటున్నారా? ఇది బెన్లీ వాళ్ళు అయితే టీఆర్కే 502X 2025 సిరీస్ అయితే లాంచ్ చేశారు. సో పాత టీఆర్కే దీనికి ఏంటి డిఫరెన్సెస్, ఏం ఫీచర్స్ అప్గ్రేడ్ చేశారు, ఏంటి దాని పర్ఫార్మెన్స్ ఏమైనా మారిందా ఏంటి అనేది మీకు డీటెయిల్ రివ్యూ చేసి చూపించబోతున్నా. సో మరి ఎందుకు లేటు, లోపలికి వెళ్ళి అయితే బండి చూసేద్దాము. ఇదైతే మనకి స్పెషల్ ఎడిషన్ అనమాట, అందుకనే మనకి ఎల్లోలో ఉంది. సో మీరు చూస్తే ఆల్రెడీ మేడం గారు ఇక్కడికి వచ్చేసి దీని గురించి ఇన్స్పెక్షన్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఎప్పుడు బైక్స్ చూడడమే కానీ డ్రైవ్ చేయాలని కోరుకుంది, కానీ ఎప్పుడు ట్రైల్ అయితే చేయలేదు. ఇలాంటి బైక్లు అయితే నడపాలని బాగా అనిపిస్తుంది, కానీ దాన్ని అసలు మోయగలుగుతానా లేదా అంత భయం కూడా వేస్తుంది. సో చూడడానికి చాలా సాలిడ్ గా ఉంది, ఇంత హెవీ వెహికల్ అనిపిస్తుంది. ఎంత ఉంటుంది దీని వెయిట్? వెయిట్ అయితే మనకి 240 కేజీలు అయితే ఉంది. ఇంత భారీగా ఉన్నా కానీ 240 అంటే చాలా బాగా దీన్ని మేనేజ్ చేసినట్టే వెయిట్. మనకి తీయటానికి హ్యాండిల్ చేయడానికి అది బాగా ఈజీగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని లేటెస్ట్ ఫీచర్స్ అయితే ఇచ్చారన్నమాట 2025 సిరీస్ లో. మిగతా ఇంజన్ వైజ్ అయితే పెద్ద ఏమీ మారలేదు, అదే 500cc ఇంజన్ వచ్చింది. మనకి ఫ్రంట్ లుక్ అయితే ఏం మారలేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంది. అదే హాలోజన్ ల్యాంప్స్, అదే లుక్, అది అంతా యాజ్ ఇట్ ఈజే ఉంచారు. ఫ్రంట్ లుక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది, ఎక్కడో చూసిన ఫేస్ లాగా అనిపిస్తుంది. అవును, యాక్చువల్గా ఇది బంబుల్ బీ అని చెప్పేసి మనకు ఒక సినిమా ఉంటుంది అనమాట. ఈ కార్ రోబోస్ కింద అవుతుంటది, దాని లుక్ అనమాట ఇది బేసికల్ గా. అంటే రోబో స్టైల్లో ఉంటుంది లాగా, కొంచెం ఇంచుమించు మన పుర్రెలాగా కనిపిస్తుంది. అవును, కొంచెం నోటెడ్ ఫేస్ లాగా, ఫెమిలియర్ లాగా కనపడుతుంది. ఎలిగెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది చాలా డిఫరెంట్ గా అండ్ ఎల్లో కలర్ లో చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎల్లో కలర్ మనకి స్పెషల్ ఎడిషన్ లో ఉంది. నార్మల్ 502X లో నార్మల్ ఎడిషన్ విత్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. ఇదైతే మనకి స్పెషల్ ఎడిషన్ అనమాట, అందుకనే మనకి ఎల్లో ఉంది. ఇక్కడ మనకి రిమ్స్ కూడా గోల్డ్ మిక్సింగ్ ఇచ్చారన్నమాట, బికాజ్ ఇట్స్ ఏ స్పెషల్ ఎడిషన్. ఇప్పుడు ఇలానే మనకి అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఇచ్చారు మనకి. ఇది మనకి ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ వచ్చింది. సో మన ఫ్రంట్ లుక్ అయితే ఏమాత్రం మారలేదు. మనం క్లోజ్అప్ తీసుకున్నాం, అదే హాలోజన్ లైట్స్, 2 లైట్స్ ఇచ్చారు మనకి. అదే ఏరోడైనమిక్స్, ఎయిర్ వెంట్స్ ఇచ్చారన్నమాట, ఎయిర్ ఫ్లో ఈజీగా ఉండడానికి. సో ఫ్రంట్ లుక్ ఇలా ఉంది. మనకి ఇక్కడ ఫోర్క్స్ కూడా టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇది అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ అంటారు. ఇక్కడ మనం చూసాము, పాత మోడల్ కూడా ఇంతే ఉంది. అండ్ మనకి డిస్క్ యాజ్ యూజువల్ 340mm డ్యూయల్ డిస్క్ వచ్చింది. అండ్ మనకి ఈ పర్టికులర్ గా మనకి టైర్స్ దగ్గర చూసుకుంటే ఇవి చూడండి, ఈ ఫోక్స్ చూడండి, అంటే ఇవి క్రాస్డ్ ఇదనమాట. ఇది వరకు యాక్చువల్గా ఇదే మనకి ట్యూబ్ టైర్స్తో వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ లేటెస్ట్ 502X లో మనకి ఏంటంటే ఇది ట్యూబ్లెస్ టైర్స్. సో మనం ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్స్కి వెళ్తున్నామో ట్యూబ్ టైర్స్ అయితే కొంచెం ఇబ్బంది ఎలాగో ఉంటుంది, అందుకని ఈ ట్యూబ్లెస్ ఇచ్చారు టు రిపేర్ అనమాట. మనకి అలాంగ్ విత్ టైర్ ప్రెషర్ ఎంత ఉంది అనే టెక్నాలజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది అనమాట. టైర్ వచ్చేసి మనకి R19 ఉంది రిమ్ సైజ్. అండ్ ఇది సో ఇంజన్ వరకు వచ్చేసరికి మనకి 500cc ఇంజన్ వచ్చింది విత్ 2 సిలిండర్, 8 వాల్వ్స్ ఉన్నాయి. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసరికి 47.5 వస్తుంది. అండ్ టార్క్ వచ్చి 46 Nm అనమాట. అయితే ఇదైతే చైన్ డ్రివెన్. అయితే 502X లో 502X కి డిఫరెన్స్ ఏంటంటే ఈ సైలెన్సర్ అనమాట. జనరల్ 502X లో ఏంటంటే 502 TRX లో ఇక్కడికి సైలెన్సర్ అయిపోతుంది. ఇదైతే మనకి ఎలివేటెడ్ సైలెన్సర్ ఇచ్చారు ఇక్కడికి 502X లో ఇదనమాట. అండ్ ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఇది దాదాపు 210mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే మనకి 190లో ఉందన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్, దీనికి 210 గ్రౌండ్ క్లియరెన్స్. అంటే ఇంకొంచెం ఎక్కువ స్పేస్, ఇంకొంచెం రాక్ క్లైంబింగ్స్ లైక్ కొంచెం ఘాటీ రోడ్లో అట్లా వెళ్ళినా కానీ కింద ఏమీ కాకుండా సో హైట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం పర్టికులర్గా చూసుకుంటే ఈ ఫ్రేమ్ రీడిజైన్డ్ స్వింగ్ ఆర్మ్ అనేది మార్చారన్నమాట. దీన్ని రీడిజైన్ చేశారు. ఇదివరకు ఏంటంటే 2 పైప్స్ లాగా వచ్చేది, ఇప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండటానికి దీన్ని రీడిజైన్ చేసి ఇట్లా ఈ మోడల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది మోర్ స్టెబిలిటీ అండ్ స్ట్రాంగ్నెస్ కూడా ఇంప్రూవ్ అయింది ఈ పర్టికులర్ బైక్ కి. బ్యాక్ మనకి యాజ్ యూజువల్ మనకి తెలిసిందే 240mm డిస్క్, సింగిల్ డిస్క్ వచ్చింది దీనికి. బ్యాక్ టైర్ వచ్చేసి మనకి 150/70 R17 వచ్చింది అనమాట. మనకి బోత్ ABS సిస్టమ్ అయితే డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ అయితే ఇదైతే మారలేదు, ఇవి యాజ్ ఇట్ ఈజే వచ్చినాయి. సో ఇదైతే మనకి చైన్ డ్రివెన్ ఇచ్చారు. సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను దాని స్పోక్స్ గురించి, ఇది క్రాస్ స్పోక్స్ ఇచ్చారన్నమాట. అయితే జనరల్గా మనకి వేరే వెహికల్స్ ఇట్లా ఉండదు. సో ఈ ట్యూబ్లెస్ ఇది ఒకటి లేటెస్ట్ చేంజ్. ఈ కలర్ కాంబినేషన్, ఈ ఎల్లో విత్ గోల్డ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది. సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి 6 గేర్ స్పీడ్ వచ్చింది. స్లిప్పరీ
క్లచ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది దీంట్లో. సో ఈ సిరీస్లో మనకి ఇంకొక చేంజ్ ఏంటంటే హీటెడ్ సీట్స్ వచ్చిందనమాట. ఇది హీటెడ్ సీట్స్ అండ్ హీటెడ్ హ్యాండ్ గ్రిప్స్ వచ్చినాయి మనకి. అండ్ ఇంకోటి ఈ కవర్స్ అండ్ ఇంజన్ కవర్ కూడా మనకి స్లైట్గా చేంజెస్ ఉన్నాయి, అంటే లుక్ వైజ్ చేంజెస్ వచ్చినాయి. ఇందులో మేజర్గా వచ్చిన చేంజెస్లో ఒకటి మనం చూసుకుంటే డిస్ప్లే ఒకటి TFT డిస్ప్లే ఒకటి వచ్చింది. సో ఇది లేటెస్ట్ డిస్ప్లే అనమాట. TFT డిస్ప్లే చూసారా మనకి ఎంత క్లియర్గా ఉందో, అంటే ఎట్ ఎనీ వెదర్ కండిషన్స్ మనకి ఇందులో కనపడే ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉండేలాగా ఇదైతే ఈ డిస్ప్లేని డిజైన్ చేశారు. అంటే ప్రీవియస్ మనకి అనలాగ్ వర్షన్లో ఉండేది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది చేంజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సిస్టమ్ ఉంది విత్ ఆఫ్లైన్ మ్యాప్ రూట్ అలాంగ్ విత్ స్క్రీన్ మిర్రరింగ్. అంటే మన మొబైల్ని కనెక్ట్ చేసిన తర్వాత మన మొబైల్ స్క్రీన్ మిర్రరింగ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. పక్కనే మనకి USB పోర్ట్ ఇచ్చారు ఛార్జింగ్ కి. ఇంకా మిగతా ఆపరేషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈ నావిగేషన్ సిస్టమ్స్ ఇవి ఏంటి క్లాక్ ఈ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మనకి, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇండికేటర్స్ హార్న్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. రైట్ సైడ్ అయితే హెజార్డ్ లైట్స్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ యాజ్ యూజువల్ మనకి రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్న బటన్ చూస్తున్నాం కదా, ఇది మన హీటెడ్ గ్రిప్స్ అండ్ హీటెడ్ సీట్ అనుకున్నాం కదా, సో దానికి సంబంధించిన బటన్ అనమాట. అయితే మనకి హ్యాండిల్స్ గ్రిప్స్ కి మాత్రం హీటెడ్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కి సీట్ కి ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే రైట్ సైడ్ లో దిస్ ఈజ్ ఇది ఇట్లా మనకి ఆన్ అయింది అనమాట. ఇది టైర్ ప్రెషర్ సిస్టమ్ అనేది కొత్తది ఆల్రెడీ పెట్టారన్నా కదా, ఇక్కడ మనకి TPMS అని చెప్పి ఇందులో కనపడుతుంది అనమాట. సో ఫ్రంట్ వీల్ ప్రెషర్ ఎంత ఉంది, బ్యాక్ వీల్ ప్రెషర్ ఎంత ఉంది, ఇది మనకి తగ్గుతుంది అంటే కనుక మనం దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి, అంటే పంచర్ ఉందా లేదంటే ఎక్కడైనా లీకేజ్ ఉందా, వాల్ లీకేజ్ ఏమైనా ఉందా ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి ఇందులో మనకి కనబడుతుంది ఈజీగా. ట్యాంక్ వచ్చేసరికి మనకి 20 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అంటే మనం హ్యూజ్ రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేసుకోవడానికి మనకి అంటే 10-12 లీటర్స్ అంటే పెద్ద సఫిషియెంట్ కాదు కాబట్టి 20 లీటర్స్ అనేది ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆరామ్సే మనం ట్యాంక్ ఫుల్ చేసుకుంటే ఐ థింక్ అబౌట్ 200-250 అలాగా ఈజీగా మనం సింగిల్ రేంజ్ లో కొట్టేచ్చు వితౌట్ ఎనీ స్టాపింగ్. అండ్ ఇంజిన్ కెపాసిటీ కూడా అట్లానే ఉంటుంది మనకి. డైమెన్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వీల్ బేస్ 1505 mm ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ 210 అండ్ సీట్ హైట్ మనకి 830 mm ఉంది. ఈ బైక్ ఎవరైనా చూడాలనుకుంటే మనకి కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ 844 మెట్రో షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఈ బెన్లీ షోరూమ్ అయితే మీకు కనబడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.